బాక్సాఫీస్ అమ్మ మొగుడొచ్చాడు. ఇంతకాలం కళావిహీనంగా ఉన్న బాక్సాఫీస్ను కళకళలాడించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో వచ్చారు. మరి ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంట షోలకు హై టికెట్ రేట్ల మీద తన సినిమాలకు బి సెంటర్లు సి సెంటర్స్లో కూడా హౌస్ఫుల్ అవ్వడం ఏ హీరో కూడా ఇంతవరకు చూడలేదు. ₹600 టికెట్ రేట్ పెట్టినా సరే అర్ధరాత్రి 1 గంట షోలకు బి సెంటర్స్లోను సి సెంటర్స్లోను కూడా ఏ విధంగా ఒక సినిమాను హౌస్ఫుల్ చేయవచ్చో రామ్ చరణ్ గారు నిరూపించి చూపిస్తున్నారు. లిటరల్లీ ఇది ఊచకోత కాదు, ఊచకోత అనేది కూడా చిన్న పదం అన్నమాట. ఈ వీడియో పోస్ట్ చేస్తున్న సమయానికి ఏపీలో ఇంకా చాలా సెంటర్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కొన్ని సెంటర్స్లో కొద్దిసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ గేమ్ చేంజర్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. కొన్ని వివరాలు పరిశీలిద్దాం. విజయవాడలో ప్రస్తుతానికి 1 AM షోస్ మొత్తం 9 ప్లాన్ చేశారు. అందులో 2 సోల్డ్ అవుట్ అయ్యాయి, మిగతావన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్. అనకాపల్లిలో 1 AM షోతో సహా మొత్తం రెగ్యులర్ ఆటలతో కలిపి 12కు 12 కూడా హౌస్ఫుల్ అయ్యి ఓరా మాస్ అంటే ఏమిటో చూపించాడు గేమ్ చేంజర్. ఇక నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 105 షోలకి 93 ఐదర్ సోల్డ్ అవుట్ ఆర్ ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్లో ఉన్నాయి. ఇక వైజాగ్ జగదంబ విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లో కాదు, కేవలం సెకండ్స్లోనే మొత్తం టికెట్స్ అన్ని కూడా డే 1కు గాను సోల్డ్ అవుట్ అయ్యాయి. సూళ్లూరుపేట విఏపిక్ అతిపెద్ద థియేటర్ క్రేజీ థియేటర్ 1 AM షో ఫుల్ అయింది. సి సెంటర్ పార్వతీపురంలో 1 AM షోకి అతి తక్కువ టికెట్స్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. పాలకొల్లులో 1 AM షో ఫాస్ట్ ఫిల్లింగ్. ఆల్ టుగెదర్ ట్రెండ్స్ చూస్తుంటే రేపు ఏపీలో ఈ టైంకి టికెట్ ముక్క అనేది మిగిలేలా కనబడడం లేదు. సరిగ్గా ఇక్కడే మనం మరొక విషయం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. హై టికెట్ రేట్స్ పై ఇటీవల 1-2 పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలను ప్లాన్ చేస్తే చాలా వరకు బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేశారు. కారణం తగినంత మంది జనాలు లేకపోవడమే. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ పవర్ ఏమిటో ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా తెలుసుకున్నాడు.